ఆయన నాకు ఆశ్రయదుర్గము, ఆయన నాకు రక్షణకర్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం నమ్ముకున్నామా? నా ప్రాణము యెహోవాను నమ్ముకొని అన్నది. యెహోవాను నమ్ముకున్న వారు ఎలా ఉండాలి? ఎన్ని ఆపదలు వచ్చినా మౌనంగానే ఉండాలి. నా ప్రాణము దేవుని నమ్ముకున్న కనుక నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని ఏం లేదన్నా. దేవుడి వాక్యం నమ్ముచ్చినప్పుడు నువ్వు ఎవరు నమ్మవలసిన పని ఏం లేదన్నా. ఎవరి దగ్గర కూడా నువ్వు ఎలాంటి వాడు, నువ్వు ఎలాంటి దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నా. యెహోవా ఎంత తప్ప నేను ఎవరి దగ్గరకు నిరూపించుకోవాల్సిన పని ఏమి కూడా లేనే లేదు. నా ప్రాణము దేవుడిని నమ్ముకున్న మౌనంగా ఉంది. ఈరోజు చూసుకో, క్రైస్తవులను ఒక చేతగాని వాడిగా చూస్తున్నారు. ఈరోజు చూస్తారు కదా, వారు ఒక్కసారి నోరు తెరిచారంటే వారు ఏమవుతారు? వారి గతులు ఏమవుతాయి? వారి స్థితులు ఏమవుతాయి? ఆయన మౌనంగా ఉన్నాడు కనుక ఈరోజు ఎంతమంది ఏం చేసినా అలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఆయన ఒక్కసారి నోరు మెదుపాడంటే ఈ రోజుల్లో వారు ఏమవుతారు? అగ్గిలో కాలిపోతురు, నీటిలో జలపరులైపోదని దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఆయన మౌనంగా ఉన్నారు కదా అని చాలా మంది ఆయన మీద చాలా నేరం మోపారు. మనకు కూడా చూడండి, ఈరోజు చాలా విధిగా చూసుకుంటే దేవుడి బిడ్డలు మౌనంగా ఉన్నారు కదా. వాడిని ఏం చేస్తున్నా ఎవరు మాట్లాడడానికి ఏం లేదు కదా. వాడిని ఏం చేస్తున్నా ఎవరు ఏం చేస్తలేదు కదా. ఎవరు వాళ్ళు ఏమని అనుకున్నారు? ఒక్కసారి దేవుడు తన స్వరూపముతో ఒక్కసారి ఆయన నోరు విడుపాలంటే నువ్వు ఎందుకు పనికి రాని వాడిగా అయిపోతున్నావు. దేవుడి వాక్యం సెలవిచ్చు. నా ప్రాణం దేవుడు నమ్ముకుంది. బైబిల్ పట్టుకున్నారు కదా, వాళ్ళు ఏమవుతుంది అనుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమవుతుంది అనుకుంటున్నావా? ఇదిగో తెల్లబట్టలేసుకుని సువార్త చేస్తున్నారు కదా, వాడు ఏం చేయడం కూడా ఒక్కసారి వాడు పూర్వశం చూడు, నీకన్నా భయంకరమైన వాడు కదా. అవన్నీ వదిలేసి దేవుడిని వెంబడిస్తున్నా కనుక అది ప్రాణకాలం ఉంది, మౌనంగా ఉంది. నేను దాకా నీకన్నా పచ్చి తాగుపోతాడు. ఏం చేస్తాడు? దేవుడిని నమ్ముకున్నాడు కనుక అదేమాడు మారు మనసు పొందాడు. నీకన్నా భయంకరంగా గొడవలు వాడేవాడు, నీకన్నా భయంకరంగా పాపాలు చేసేవాడు, నీకన్నా భయంకరమైన త్రావలు తిరిగి నీకన్నా గట్టిగా యుద్ధాలు గొడవ చేసి అవన్నీ మానేసిన తర్వాత దేవుడి బైబిల్ పట్టుకుని ఆయన ప్రాణం ఎలా ఉంది? మౌనంగా ఉంది కనుక వాడిని ఏం చేస్తున్నాం ఈరోజు? వాడిని గిచ్చుతున్నాం ఈరోజు. చూస్తారా? అది తాగుతూ మానేసిన తర్వాత ఏం చేస్తారు? చుట్టుపూడి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మాట్లాడరా? అది తాగిన చూపాడు జోలికి వాడు ఊసుకాడు గొడవకి అవ్వడం ఎక్కడా? అవన్నీ మానేసి అన్ని వదిలేసి దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత అందరూ ఏం చేస్తారు? ఆరి గురించి అనుకుంటారు, ఆరి గురించే మాట్లాడుకుంటారు. అప్పుడు దేవుడు నా ప్రాణం దేవుడిని నమ్ముకుని కనుక ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. నువ్వు దుష్టుని సమాధానం చెప్పాల్సిన పని లేదమ్మా. ఈరోజు లోకంలో ఉన్న వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు. దేవుడు ఒకరికి నువ్వు సమాధానం చెప్పని చేస్తా. ఆయన నేను ఏర్పరిచిన వాడు కనుక నా ప్రాణం మౌనంగా ఉంది. ఈరోజు చాలా మంది ఎలుగా ఉన్నారు. వాడు మౌనంగా ఉన్నాడు కదా, వాడు ఏం చేయలేడు. వాడు అంతమంది ప్రార్థన చేస్తాడు, ప్రార్థన 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 అంటాడు. మన వెనక ఎంతమంది ఉన్నాడు కదని అది గరిష్ట కలిగిస్తాడు. ఆడి ప్రార్థన ముందు నీ ముందు ఎంతమంది ఉన్న పని చెప్పండి వస్తారా? అది ఒక్కసారి నీ మనసాంతిగా ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి ప్రభువా వాడిని పడగొట్టమని ప్రార్థన చేస్తానంటే నువ్వు ప్రార్థనలోకి వెళ్ళిపోతావా? మౌనంగా మనకి దేవుని యొక్క వాక్యము ఆయన వల్ల నాకు రక్షణ కలిగించున్నది. ఎవరి వల్ల? దేవుడి వల్ల నాకు రక్షణ కలిగించున్నది. దేవుడు నాకు రక్షణ కదా, దేవుడు నాకు ఆశ్రయము. ఆయన నమ్ముకున్నాడు కనుక ఇలా మౌనంగా ఉన్నాడు. ఎంతమందిని గురించి ఏం మరుక్కున్నా, ఎంతమంది గురించి ఎన్ని సరుక్కున్నా, నువ్వు ఎవరి దగ్గర కూడా నేను పరిశుద్ధిని, నేను పరమాత్ముని, నేను నీతిమంతుని, నేను పరిశుద్ధమైన వాడిని నిరూపించుకోవాల్సిన పని ఇస్తా. దేవుడి నీకు ఆ స్థలం ఇవ్వాలి. దేవుడు ఆ పేరు నీకు అందించాలి. అక్కడ దేవుడు వాళ్ళు మనుషులు కాదు. నీకు చాలా మంది ఏం చేస్తారు? దేవుడిని నమ్ముతారు కానీ మౌనంగా ఉంటారా? అది వాటికి పుట్టి అది ఇటు మాట్లాడతారు, మాట్లాడతారు, ఇడికి అడేందుకంటే ఇడని అతను కాదు. దేవుడిని నమ్ముకున్నాం కనుక ఎలా ఉండాలి? వాడిని తిట్టిన, కొట్టిన, ద్వేషించిన, అసహించిన దేవుని ప్రేమించిన ఇస్తా. నా ప్రాణం దేవుడిని నమ్ముకున్న కనుక ఎంతమంది మీదకి లేచినా వాళ్ళు ప్రేమించాలి. ఎందుకు? నా ప్రాణం దేవుడిని నమ్ముకున్న నాకు రక్షణకర్త అయిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి రక్షణకర్త అయినాడు. లోకంలో చేసిన పడిపోయి లోకాశంలో పడిపోయి నీ ప్రాణం లోకం వైపు చూసినా ఏమైపోయింది? అల్లరికి అట్టయిపోయి దేవుడిని నమ్ముకున్న తర్వాత నా స్థితి ఏంటో తెలిసింది. దేవుడిని
నడిచిన తర్వాత, దేవుడి మార్గంలోకి వచ్చిన తర్వాత నా దర్శనం ఏంటో తెలిసింది, నా క్రియలు ఏంటో తెలిసింది, నా భవిష్యత్తు ఏంటో తెలిసింది, నేను ఎలాంటి వాడినో, ఏ రీతిగా తిరిగానో, ఏ రీతిగా పరీక్షించానో అవన్నీ ఎప్పుడన్నాడు. దేవుడు నమ్మిన తర్వాత నాకు అన్ని కూడా నేను చేసింది త్రోవలు నాకు ఈరోజు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇక దేవుడు నాకు సెలవించాడు, ఆయన నాకు ఆశ్చర్యకరమైన ఆయన నాకు రక్షణకర్త అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మంది చేసిన మా జోలికి కానీ మన ఊసుకి మనకు ఎవరు వస్తారా, అవన్నీ మానేసిన తర్వాత దేవుడిని ఆశ్రయించమని చెప్పమనుకో అందరం అనుకోవడం. దేవుడు అది అంటాడు, నువ్వు అన్ని మానేస్తావు కదా, అంతేగా నీ మీద గెలిస్తేనే ఈ గాలి లెగిస్తున్నాయి, అవి ఏమి కొన్న పడుతున్నా. అందుకే దేవుడు వెనకున్న మనిషి ముందున్న వాటి కోసమే వేచి చూడము. వెనకను పట్టించుకున్న వాడికి ఎదరికి చేతవా? దేవుడు చేరాలంటే ఈ దుష్టుల మాటలను పట్టించుకోకూడదు. దేవుడు చేరాలంటే ఈ అపవిత్ర మాటలను పట్టించుకోకూడదు. ఈ దేవుడు చేరాలంటే వారు కనుకలు, ఈ కనుకలు, ఈ సోకులు, ఈ మాటలు నువ్వు పట్టించుకున్నావంటే దేవుడిని చేతవా? అందుకే దేవుడు నా ప్రాణం దేవుడిని నమ్ముకున్న కనుక, దావీదు దేవుడిని నమ్ముకున్న కనుక, దేవుడిని ఆశ్రయించాడు కనుక ఎక్కడైతే పడిపోయాడో అక్కడే దేవుడు వాటికి చేసే ప్రేమ మొక్కలు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుడిని నమ్ముతారు కానీ ప్రాణం ఉండదా? దేవుడు నమ్మమంటే నీ భవిష్యత్తు మొత్తం మారిపోవాలి. ఈమె మన దాకా బైబిల్ పట్టుకోలే, ప్రార్థన చేయలే, అందరినీ కొడవాడేది, అందరినీ తిట్టేది, అందరినీ అలాగే ఇలాగా దుమ్మెత్తేసింది. ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేసిందో అవన్నీ మర్చిపోయి ఎంతమంది తిట్టినా అది ఎలాగొంది మౌనంగానే ఉన్నది. తెలుసా? దేవుడు నమ్ముకున్నా. దేవుడు నమ్మిన తర్వాత ఏమేయాలి? నువ్వు మొత్తం స్టాండర్డ్గా మారిపోవాలి. దేవుడు నమ్మమంటే పాటలు పాడమో, వాక్యం చెప్పమో, ప్రార్థన చేయడమో కాదు. దేవుడిని నమ్మిన తర్వాత నీ పూర్వ స్థితి అంతా వదిలిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ గయ్యాలి మారిగా ఉన్నావా, మారే. దేవుడిని నమ్మిన తర్వాత ఒకవేళ సంపదలో ఉన్నావా, మారే. బూతులు ఆడించున్నావా, వ్యర్థమైన మార్గాలు తిరుగుచున్నావా, త్రోవత బెదిరించున్నావా, అవన్నీ మానేసి దేవుని ఆశ్రయించు. అది దేవుళ్ళో మాట. నా ప్రాణం దేవుని నమ్ముకుంది. ఎవరు నమ్ముకుందే? యేసు క్రీస్తు నమ్ముకుంది. నిజమైన దేవుడిని నమ్ముకున్న వారు ఎక్కడ కూడా మాటలు, చెడు మాటలు మాట్లాడతారా? ఇక దేవుడు మాట్లాడుచున్నాడు, ఎంతైనా కోట ఆయనే నాకు అంతగా కదిలింపబడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతైనాను ఎత్తైన నా కోట ఆయన నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడిని యెహోవాకి ఎత్తైన కోట అన్నాడు. ఎవరికి? ఆ దావీదుకి. ఆ సౌలు తరముచున్నాడని భయంకరం నడిచినప్పుడు ఏమన్నాడు? నా ప్రాణం దేవుడిని నమ్ముకున్న కనుక నేను ఎక్కడ కూడా యుద్ధాలు చేయను. చేస్తారా? సౌలు తరిమితే దావీదు తరిమేవాడు, సౌలు పడితే దావీదు కొట్టేవాడు, సౌలు యుద్ధం చేస్తే దావీదు యుద్ధం చేసేవాడు, సౌలు యుద్ధం మీద లేచుకున్న దావీదు యుద్ధం మీద లేచేవాడు, సౌలు సైన్యం పంపిస్తే దావీదు కూడా సైన్యం పంపించేవాడు. అటువంటి దావీదు ఎప్పుడైతే దేవుడు నమ్మాడో సౌలు సైన్యం తరిమినా ఎలా ఉన్నాడు? మౌనంగా చేస్తా. ఆయన చేతకైన వాళ్ళని కాదు, దేవుడిని నమ్ముకున్నాడు కనుక అవన్నీ నా దేవుడు చూసుకున్నాడు. ఒకవేళ నేను కూడా ఎవరెవరు ఏ మాటలు మాట్లాడుతున్నా నా దేవుడు యెహోవాకు తోడే ఉన్నాడు. కానీ ఎవరు కూడా ఏమి చేయలేదు. చేస్తారా? నువ్వు ఎవరికి సమాధానం చెప్పుకో, ఇస్తా. నువ్వు సమాధానం చెప్తే దేవుడికి సమాధానం చెప్తున్నా. ఒకవేళ నీ మీద లేస్తున్నారా, వారి మీద లేకపో ఇస్తా. నువ్వు వారి మీద లేస్తే దేవుడు లేస్తారా? నువ్వు మౌనంగా ఉండి వారి మీదకి దేవుడు లేగిస్తా. లేడా? దావీదు మౌనంగా ఉన్నాడు కనుక సౌలు మీదకి దేవుడు లేచాడు. లేకదా? దేవుడు నమ్ముకున్నావంటే ఏం చేయాలి? అవన్నీ కూడా పుష్టి చేసి తగ్గించుకున్నావు. దేవుడు ఆశ్రయించున్నావా, అన్ని మానుకోవాలి. దేవుడు నమ్ముకున్నావా, అన్ని మానేసుకోవాలి. దేవుడు వాక్యాన్ని సెలవిస్తాం. సంస్థ జీవితం చూసుకో. తల్లికి తండ్రికి లోపలి ఉన్నాడు చాలా కాలం. తల్లి గర్భస్థం ఏం చెప్తుంది? నా కుమారుడా, నీ ప్రాణం దేవుని నమ్ముకున్నాము, దేవుడిని ఆశ్రయించము, నీ ప్రాణం అంతా దేవుని మీదే పెట్టుము, నీలో ఉన్న రహస్యం ఎవరికి తెలియచెప్పనే తెలియచెప్పగా తల్లి ముమ్మారు గర్తిస్తూ నీ ప్రాణం యెహోవాకు అర్పించమని చెప్తుంది. ఆయన ఏమన్నాడు? సరే 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 దేవుడికి లోపడ్డాడు, తల్లికి లోపడ్డాడు. లోకంలో నడిచిన తర్వాత ఏమొచ్చింది? ఆమెలోకి ఒక పాపమైన శరీరం వచ్చి ఏం చేసింది? తనలో ఉన్న రహస్యము తెలిసి చెప్పింది. మనం కూడా చాలా మంది దేవుడు నడుస్తారు, దేవుళ్ళు ఉందామనుకుంటారు, దేవుడు నిష్ఠగా ఉందామనుకుంటారు. కొంతమంది చెత్తగా వచ్చి పాలు చేస్తారు. చేయరా?
నువ్వు చేస్తున్న భర్త వారికి నచ్చదు కానీ నేను పాలు చేస్తా. ఈరోజు చాలా మంది నా బట్టి చూడండి, నువ్వు నడిచే మార్గం మంచిగా ఉందనుకో, ఆ మార్గం చెడుగా ఉందనుకో, నిన్ను కూడా ఆ మార్గాన్ని తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తా. సంవత్సరం అలాగే చేశారు. త్రావు తప్పని తిరిగి ఆ త్రావు తప్పుకోడు కదా, నా మాట కాదని వెళ్ళిపోడు కదా అని వదిలేడా ముడిపెట్టి కంటే అధికమైన బలాన్ని ఇచ్చి ఏం చేస్తాడు, ఎక్కడైతే మోసపోయాడో అక్కడే ఘనముగా దేవుని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక దేవుడు అదే మాట, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు. సంవత్సరం మీద ఎన్నాళ్ళు పడతారు వాళ్ళందరూ ఏం చేస్తారు, సంవత్సరం చాలా బాధ కలిగిన వాడు, చాలా త్వరమ కలిగిన వాడు, దేవుడు ఆత్మ కలిగిన వాడు, దేవుడు స్వరూపము కలిగిన వాడు. ఏంటి, మనం ఎంతమంది రాజులు ఉన్నా, మనకి ఎంతమంది సైన్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా, అతను మనం ఏం చేయలేకపోతున్నామని అలా ఏం చేస్తారు, అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయేదా. ఒక ప్రయత్నం చేస్తారు, ఒక స్త్రీ దిగైన ప్రవర్తన తీసుకొచ్చి, ఒక కుమార్తెను తీసుకొచ్చి, ఒక వేష్యం తీసుకొచ్చి ఏం చేస్తాడు, సంశయానికి ప్రేమ మాయపడేలాగా చేసి ఏం చేస్తాడు, దేవుడి నుంచి వేరు చేస్తాడు. చేయలేదా? అదే రీతి మనం కూడా చాలా మంది ఇదే పాపాలు వెంట కట్టి మన దేవుడి నుంచి వేరు చేస్తారు. చేయడా? మనం ఏమనుకుంటాం, ఇదే మంచిదేమో, ఇది గమ్యం మంచిదేమో, మనం చేస్తాం మంచిదేమో, మనం దేవుడు వదిలేసి తిరుగుతాం. అది ఎన్నాలో నీకన్నా మంచివాడు వచ్చాకో నేను వదిలేసి వెళ్ళిపోతా కదా. నీ దేవుడిని ఎక్కువ నువ్వు చెడ్డవాడివైనా, మంచివాడివైనా, గొప్పవాడివైనా, నువ్వు ఎందుకు పనికిరాని వాడు నేను వాళ్ళ వదులుతాడా? సంవత్సరం నిరాశపడిపోయాడు, నీరసపడిపోయాడు, బలమంతా కోల్పోయాడు, తనలో బలమంతా ఓడిపోయాడు. ప్రేమించిన స్త్రీ ఏం చేసింది, వదిలేసి వెళ్ళిపోయింది. కానీ దేవుడు వదిలేడా? వదలిన దేవుడైనా ఎన్నాళ్ళు మీరు ఒక మీద పడిపోయాడు. వాళ్ళంతా కూడా సంవత్సరమే పడుతుంటే దేవుడు ఊరుకుని ఉంటాడా? ఊరుకోడు. మునుపటి కంటే అధికమైన బలాన్ని ఇచ్చి ఇంకా ఇచ్చించాడు. నిన్ను కూడా అలాగే దేవుడు చేస్తాడు. చేయడా? చుట్టూ ఉన్న వారందరినీ మీరు శత్రుత్వం పట్టారు, అందరినీ మీద లేచున్నారు. ఎన్నాళ్ళు లెగిస్తారో, ఎలా రేపు లెగిస్తేనేమో ఒకనాడు దేవుడు వస్తాడు, నీ మీద ఆశ్రయిస్తాడు, నీ మీద లేచిన దేవుడి మీద ఒక్కరా దేవుడు లెగిస్తాడు. ఎగరా ఈ ప్రభు యేసుక్రీస్తు నమ్మమంటే మనం ఎలా ఉండాలి, ప్రార్థించాలి. ప్రతిదినం ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకు తెలుసా, ప్రార్థనే వాళ్ళకి సమాధానం చెప్పారు. నీ ప్రార్థనే వాళ్ళకి సమాధానం రావాలి, నీ వాక్యమే వారికి సమాధానం రావాలి. అంతేగాని వారు నీవు వ్యక్తం చేసుకున్నావు అనుకో, వారికి నీకు తేడా ఉంటుందా? దుష్టుడికి నీతిమంతుడికి తేడా ఉండాలి. అదే నన్ను ఆశ్రయించేవారు ఎలా ఉండాలి, ఎందుకు పనికిరాని వాడిగా ఉండాలి. చేస్తా ఈ లోకంలో పనికి వచ్చేవాడు ఆ పనికి వస్తాడా? పనికిరా. దేవుడు అన్నాడు, ప్రభు యేసుక్రీస్తుని వెంబడించాడంటే ఏం చేయాలి, ప్రభువుని వెంబడించాడంటే ఏం చేయాలి, పాపము చేయకూడదు, వ్యభిచారించకూడదు, దొంగలించకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, మోసం చేయకూడదు, దుష్టాత్మ చేయకూడదు, చెడుతనం రాకూడదు. అవన్నీ నేను చేయగా సరే నీకున్న యావత్ ఆస్తి పేదవాళ్ళకి పంచిపెట్టుము అని దేవుడు చెప్పాడు. ఏం చేస్తాడు, పంచిపెట్టేస్తాడు. దేవుని కొరకు ఏ దేవునికి సిద్ధంగా ఉన్నావా? ఎండ వస్తే దేవుడి కోసం రాలి, వర్షం అంతా దేవుడి కోసం రాలి, ఏం వచ్చింది అదే పక్షులు ఎండ వాన ఏం ఆలోచించదు, తడిసి వెళ్ళిపోతే ఎలా ముడుచుకుని వెళ్ళిపోతుంది. దేవుడు ఏం చెప్పాడు, నీవు నా ఎంతకి రానికి నేను విశ్రాంతిని కలగజేస్తాను. దేవుడు అదే మాట్లాడిన ఒడిపుచ్చిన గాడును పడబోయిన కంచును ఒకడు పడబోయినట్లు మీరు అందరూ ఎన్నాళ్ళు ఒకటిపై పడబోయేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మంది ఇద్దరు ఎవరిని కథ చేస్తే గొడవలో ఏం చేయదు. చూడండి, నిరాశతో ఉంటాడు, ఎందుకు పనికిరాని చూస్తా ఆ మీద గొడవకి వెళ్తాడు. బలం కలిగిన వాడు, ఒక 10 మంది అన్నున్నవాడు, ఆ ఇంటి పిల్లలకి 20 మంది 30 మంది వారి మీద గొడవకి వెళ్తాడా? వెళ్దాం. అది ఏమీ లేక ఒంటరిగా ఉన్నాడనుకో, వారి మీదకి అందరూ గొడవైపోతాడు. ఎందుకు? ఆ వెనకాల ఎవరు వస్తారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు. రాడా? మనుషులు రావడం వస్తాడో తెలియదు కానీ దేవుడు కంపల్సరీగా వస్తాడా? నీకేమొచ్చిన వస్తుందో తెలియదు కానీ నీకు కష్టం వస్తే కంపల్సరీగా దేవుడు నిలబడ్డా. చాలా మంది చూడండి, నిరాశతో ఉన్న వారి మీద లేస్తారు, బలం లేక ఎందుకు పనికి రాక ఎవరి మీద గొడవకేయాలని చూడండి, ఎవరిని ఏం చేయడం వారి మీద ఎక్కువ గొడవకేస్తారా చూసుకుని వెళ్తారు. అందరూ ఆడి మీద వెళ్తారు. ఒక సందులో చూడండి, ఎవరి మీద గొడవకి వెళ్ళకుండా ఏం చేయలేక అది ఒక్కడ ఉండడానికో అందరూ ఆడి మీదకి వెళ్తారు. ఎందుకు? వాడి అప్పుడు వెనకాల ఎవరు రాడు ఆ మీదకి వెళ్తారు. అదే చూడండి, అదే సందులో ఓ 10 మంది ఉన్నవాడు అందరు కలిగి ఉన్నాడు, వాడి మీదకి ఎవరు వెళ్తారా? ఎందుకు? వాడి వెనకాల 10 మంది వస్తారు.
ఇలా లోపల చాలా మంది ఎలా చేస్తా ఎందుకు పనికిరారు మన దగ్గరికి గొడవకి వెళ్తారు. పనికి వచ్చిన వాళ్ళకి ఎలా వెళ్తారా? వెళ్ళరు. కొట్లని వాళ్ళే వెళ్ళి కొడతారు, కొట్టిన వాళ్ళు కొడతారు, వెళ్ళి కొట్టడం ఏం చేస్తా. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న వాడు మౌనంగా ఉంటాడు. వాడు అల్ల అవుకో, వాడి చేత కాదు, వాడు అల్ల అవుతుందో చేయగలదు, కానీ ఏం చేస్తాడు? వాడి దేవుడు నమ్ముకున్నాడు కనుక వాడికి ఏం తెలియదు, లోకములు యుద్ధము చేయడం తెలియదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు అంతే నమ్ముకున్నాడు కనుక దేవుడు ఏమలేదు, అతనికి తోడై ఉన్నాడు. నిన్ను కూడా అలాగే నీకు దేవుడు తోడై ఉన్నాడు. భయపడకో. ఎంతమందిని మీద గొడవకు వచ్చినా, ఎంతమంది మీద లేచినా, ఎంతమందిని బయటికి లాగేదని చూసినా, ఎంతమందిని లేని మీద నేరాలు మోపినా, ఎంతమంది రోజు మీద లాగేదామని చూసినా, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు భయపడక దేవుడి వాక్యము సెలవిచ్చు. ప్రభు పేట మనం అన్నామంటే అన్ని వదులుకోవాలి. ప్రాణం దేవుడు నమ్ముకున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇంకా ఎన్నడూ కూడా ఎవరికైనా గొడవ వెళ్ళారా? నువ్వు అలాంటోడు, నువ్వు ఎలాంటోడు అని తిట్టినా కానీ అది చెవుడు తినపని పట్టించుకోని ఎందుకు? నా ప్రాణం దేవుడిని నమ్ముకున్నాను. ఈ మాటలను పట్టించుకున్నాక దేవుడి మాటలకే నేను ఆశ్రయించాను. దేవుడిని నమ్ముకున్నాను. దేవుడు ఏమంటదే చేస్తానని ఈ మనిషిని మాటలు పట్టించుకున్నా. దేవుడిని ఆశ్రయించే వారికి దేవుడు ఏ కుదురు రాస్తారా? దేవుడు వాక్యం సెలవించిన వాక్య ప్రకారముగా ఒప్పుకున్నట్లు మీరు అందరూ ఎన్నాళ్ళు ఒకరి మీద పడుదులు చిందులు దేవుడు వాక్యం సెలవిస్తే ఒకరి మీద మీరు ఎన్నాళ్ళు పడతారు. ఒకరి మీద ఆధారపడి నడవచ్చా? ఈ పని చేస్తున్నవాడు దేవుడి మీద ఆధారపడు, అంతేగాని ఒకరి మీద ఆధారపడవచ్చా? ఏం చేస్తా? వాడు కూడా నీలాంటి వాడు ఎప్పుడు పడిపోతుంది తెలుసా? దేవుడు లాంటి వాడి లోకం లేవలేదు ఉండడా? నీవే పని చేస్తున్నా, నువ్వే పని చేస్తున్నా, ఏ మార్గం నడుస్తున్నా దేవుని మీదే ఆనుకునము. ఆయనకి తోడై ఉంటాడు. ఒక నమ్ముకున్న నడిచామంటే వాడు ఎలా చేస్తాడు? నువ్వు ఎదుగుతుంటాడు వాచ్ని పడగొట్టడా? ఒకరు నమ్ముడు ఏ పని చేయకు. ఏం చేస్తా? ఆ పనిలో నేను ఆటంకపరిచి రావడం కాదు, నువ్వు ఎవరినైతే నమ్ము చేస్తున్నావు వాడి నీ పనిలో ఆటంకం కలగజేస్తావు. చేయడా? మన వాళ్ళే నువ్వు అనుకున్నావు, వాళ్ళు అనుకోలే. దేవుడు అదే చెప్తాడు, ఒకరి మీద ఆధారపడి ఏ పని చేయకు, దేవుని మీదే ఆధారపడు. అది శ్రమైన, లాభమైన, నష్టమైన ప్రార్థించు, దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. ఎవడా? నష్టంలో ఉన్నావు ప్రార్థించు, ఒక మీద ఆధారపడతాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే నేను లాభంలో జీవితాను నిలబెట్ట అన్నింటిలో వెనకబడి ఉన్నావా? ఒకరి మీద ఆధారపడి చేయకు. రేపు పొద్దున్న వదిలినామనుకో, అది ఏం చెప్పు, గొప్ప చెప్పు, నేరానికి సాయం చేస్తే దేవుడు ఎక్కడ కూడా అనేక మందికి సాయం చేసాను, ఎక్కడ కూడా ఎప్పటి వాళ్ళకి సాయం చేశాను చెప్పడా? ఎందుకంటే ఆయన ప్రభువుని యేసుక్రీస్తు గారికి దేవుడి యొక్క వాక్య ప్రకారంగా అతని యవనత్వం నుండి అతను పడదోయటకు వాడు ఆలోచించడు. దేవునికి కలుగునగాక. ఏం చేస్తామా? ఆయన పరిశుద్ధత నుంచి వాడిని పడగొడదామని వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆలోచిస్తున్నారట. అంటే ఇలా చూడండి, నీటిగా ప్రార్థన చేసేవాడి మీద ఎంతో మంది వేస్తారు. లేక వాడు పడగొట్టాలని చూస్తారు. అది ఎవరు పడగొట్టాలని చేస్తా? వాడికి దేవుడే పోవట్లేదు, వాడికి మనుషులు అన్నదేమో దేవుడు అన్నది లేదా? వాడు పడగొట్టాలి. ఎవరిని? దావీదుని పడగొట్టాలి. దావీదుని త్రోసివేయాలి. ఆ యొక్క దేశం నుంచి దావీదుని తరిమేవాలని వారందరూ యవనత్వం చేస్తున్నప్పుడు దేవుడు ఎవరితో? దావీదుకు తోడై ఉన్నాడు. అంటే రాజుకి దేవుడు తోడలేదు. ఎవరుకున్నాడు? ఏమీ లేని పేదవాడిన దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. వారందరూ లేచినా కానీ వారేం చేయగలరా? ఏం చేయలేదు. చేస్తా? నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. వాడు పొమ్మంటే పోలేరు, చచ్చిపోండి. దేవుడు ఆజ్ఞలైతే మనకి ఏమి కూడా జరగనే జరుగుతా? ఎంతమంది పగట్నే అరేంజ్ చేస్తారా? దేవుడు ఆజ్ఞలేదు, నీ అబ్బాయి ఏం చేస్తారా? దావీదు మీద సౌలు సైన్యం మీద పగపట్టి చంపుదాము చూస్తే అదే సౌలు ఇంట్లో నుంచి ఎంత వచ్చింది? వారికి సమాధానం వచ్చింది. తండ్రి ఏమో చంపుదామని తరుగుచున్నాడు, కుమారుడేమో రక్షించాడు. నీకు కూడా అంతే, శత్రు నుంచే సమాధానం దేవుడు పంపిస్తాడు. పంపించడా? ఒక ఇంట్లో శత్రువు ఉందా, ఆ ఇంట్లోకి సాయం చేసే ఒక దేవుడు నిలబెట్ట. ఏం చేస్తా? నీ మీద పన్నాగలు పట్టినప్పుడు నేను ఎలాగైతే కొడదామో, ఎలాగైతే చంపుదామని చూస్తున్నారు, నీకు సమాధానం చెప్పి నీకు ఉత్తరం ఇచ్చుకోకుండా, నీ మీద ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నారా వాడిని ముందుగా చెప్పుకోవాలనుకుంటున్నాడా? సౌలు కూడా దావీదుని తరుగుదామని, దావీదుని చంపుదామని స్కెచ్ చేస్తున్నప్పుడు ఆ స్కెచ్ ఎవరు చూస్తాడు? సౌలు కుమారుడు చూసి తన ప్రయత్నం అంతా ఎవరు చెప్పాడు? దావీదుకి చెప్పేసి, ఇదిగో నా తండ్రిని అలా చంపుదామని చూస్తున్నాడు, ఇలా కొడదామని చూస్తున్నాడు, అలా చేద్దామని చూస్తున్నాడు. లోకమని ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. సౌలు ఏమో పాడు చేద్దామని చూస్తే సౌలు ఇంట్లో నుంచి ఏం చేస్తాడు? బాగు చేస్తే వారిగా దేవుడు చేస్తాడు. దేవుడికి మనం మొదలుకొని కాక నేను ఎవడైతే పాడు చేస్తాడో అదే ఇంట్లో వచ్చి బాగు చేసిన దేవుడు చేస్తాడు. చేయడా?
ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏ కొదువు దేవుడు రానివ్వడు. నా ప్రాణం దేవుని నమ్ముకున్నది అంటే అన్ని వదిలిపెట్టాడు. అన్ని దేవుడికి దూరంగా దగ్గరగా ఉండాలంటే మనిషికి దూరంగా ఉండాలి. దేవుడిని నమ్ముకు ఆశ్రయించాలంటే అన్ని వదులుకోవాలి. అప్పుడే దేవుని నువ్వు ఆశ్రయించగలవు. లోకంలో ఆలోచనలో ఉన్నామంటే దేవుడిని వెంబడించగలవా? వెంబడించలేవు. నీ భవిష్యత్తు ఏంటో దేవుడి గ్యారెంటీ ఇస్తాడు. మనుషులు ఎవరు ఇస్తారా? నీ గ్యారెంటీ దేవుడు తప్ప మనుషులు ఎవరు ఇస్తారా? నీవు ఎలాంటి వాడువో దేవుడే చెప్తున్నా. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారు ఆలోచించుదురు, అబద్ధమాడి వారు సంతోషించుడు, వారు తమ నోటిని సుఖవచనములను పలుకులు, అంతరంగంలో దురాశించుడు. దేవునికి మహిమ కలుగును గాక. పైకి ఏమైనా సంతోషముగా మాట్లాడతారు, లోనేమో ద్వేషిస్తారు. ద్వేషించరా? పైకి బాగానే పలకరిస్తారు, లోనేమో నీ గురించి చెడుగా తలస్తారు. అంటే కనిపిస్తేమో మంచివాడిగా తలుస్తారు, లేకపోతే చెడ్డవాడిగా నిన్ను లోనిస్తారు. వాడు కళ ముందున్న వాడికో నువ్వు చాలా గొప్పవాడు అంటావు. నువ్వు వాడి కళ ముందు లేవనుకో వాడిని మించిన దరిద్రుడు ఎవరు అంటారా? ఈ మనిషి ఎలాంటి తెలుసా? మాయా స్వరూపం అనేవాడు. ఉంటే మాట లేకపోతే మాట. మనిషి ఉన్నప్పుడు మాట, మనిషి ఎప్పుడు మాట మాట్లాడే మనిషిని ఆదరించి నడవచ్చా? వారిని ఉంటే నీ గురించి ఎలా మాట్లాడు, లేకపోతే నీ దగ్గర లేని వారి గురించి ఎలా మాట్లాడు, లేకపోతే నీ గురించి అలాగే మాట్లాడరా? ఒక కుమార్తె వచ్చింది, లేని ఆమె గురించి నీ దగ్గర మాట్లాడుతున్నా, రేపు నువ్వు లేకపోతే నీ గురించి ఏడు దగ్గర మాట్లాడదా? నువ్వు అన్నప్పుడు ఈరోజు ఆమె లేదని నువ్వు గురించి నా దగ్గర మాట్లాడు, రేపు మేము లేకపోతే నా గురించి ఆమె దగ్గర మాట్లాడవా? ఏమంటారు? తంతాల వారిని నోటికి అదుపు నుంచుకోమని దేవుడు చెప్పాడు. చెప్పలేదా? బైబిల్ పట్టుకుంటేనే దేవుడు చెప్పుచ్చిన బైబిల్ పట్టుకున్నామంటే దేవుళ్ళు మారాలి, ముచ్చట్లు మానాలి, సోదరులు మానాలి, ఆ ఇంట్లో ఈ ఇంట్లో పొలలు పెడతాం మానాలి, వారికి వీళ్ళకి గోడలు పెడతాం మానాలి. అప్పుడే దేవుని ఆశ్రయించాలి. దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. నువ్వు గొడవలు పెడతాం మానం, వారికి వీరికి కత్తెలు పెడతాం మానం, వారి ఇంట్లో వీటిలో చిచ్చులు పెడతాం మానం. కానీ దేవుని నమ్ముకున్న మానవా? దేవుని నమ్ముకున్నా గొడవలు పెడుతున్నాం, దేవుని నమ్ముకున్నా వారికి వీరికి కత్తెలు పెడతాం. దేనికి లాభం? ఎక్కడికో ప్రీతికి వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడికో ప్రార్థనకి వెళ్ళిపోతాం. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ దేవుడు వాళ్ళే తెలియదు, ముందు నువ్వు ఉంటావు కదా. అక్కడ దేవుడు వాళ్ళే తెలియదు. కానీ ఈరోజు చాలా మంది ప్రతి తల్లి ప్రతి కుమారు అక్కడ ఉంటుందా? ఎందుకు? దేవుని యువతగా అది స్టేజ్ మీద పాటలు పాడుతుంటే అలా ఊపుకుంటే డ్యాన్స్ కింద అందుకే దేవుని వెళ్తున్నారు, దేవుని చూస్తే వెళ్తారా? నా ప్రాణం దేవుణ్ణి నమ్ముతాను. ఆయన సమాధాన పరిచయ దేవుడికి అలకత కదా. అలకట ఈరోజు చాలా మంది రికార్డ్ డ్యాన్స్ ఎక్కువైపోయి ఎక్కడ మీటింగ్ చూస్తున్నారు. రికార్డ్ డ్యాన్స్ లో రక్షణ సువార్తలు. ఏ రక్షణ? పాపానికి రక్షణ, కానీ దేవుడికి రక్షణ. ఇది ఎక్కడ చూసిన పాపం సుమలై కొయి డ్యాన్స్ లో, నాట్య డ్యాన్స్ లో, ఆ డ్యాన్స్ లో చెత్తలో చెదాలు వేసి దేవుడిని ఏర్పరిచే వాళ్ళు చాలా మంది. ఎక్కడ? నా ప్రాణం దేవుడిని నమ్ముకున్నాను. ఎలా ఉన్నాను? మౌనంగా ఉన్నాడు. అరిచాడా? ట్యాగ్లేసాడా? ఎక్కడైనా పాటలు పాడి నాట్యాడా? కచ్చిపులు కూడా డ్యాన్స్ వేసాడా? కోయి డ్యాన్స్ వేసాడా? కుప్ప డ్యాన్స్ వేసి ఏం చేశాడు? అనేక మంది దేవుడు స్వస్థపరచలేదా? నీలాగా డ్యాన్స్ వేసి రికార్డ్ డ్యాన్స్ దేవుడు వేసాడా? అట్టి వంటి వాడికి దేవుడికి ఏం లేదు, స్థలము లేనే లేదు. నువ్వు మనిషిని మెప్పించగలివేమో, మనిషిని కనపరచగలివేమో, మనిషిని సంతోషపరచగలివేమో, కానీ దేవుడిని ఎన్నడూ సంతోషపరుస్తావా? పరచలేవు. ఎందుకంటే ఆయనకి అవన్నీ కూడా చేస్తున్నా కూడా ఆయనకి సంతోషం లేదున్నా. ఆయనకి సంతోషమైనది ఏం చేస్తా? స్వస్థపరచడము, సమాధానం లేని వారిని ఆదరించడము, లేని వారికి సహాయం చేయడము, ప్రార్థన తెలియని వారికి ప్రార్థన చేయించడము. క్రైస్తవు అంటే ఏంటది? ప్రార్థించడము, స్తుతించడము, కీర్తించడము, లేకపోతే పాటల పాడి డ్యాన్స్ కాదు. క్రీస్తు సంఘం అంటే ఒక మార్గము. ఆయన క్రైస్తవు అంటే ఒక మార్గము చూపించాలి. చాలా మంది మార్గం తిరిగించారు. నీకే మార్గం తెలియదు, దేవుడు మార్గం చూపిస్తున్నావు. దేవుడు ఎలా చేయమని నీకే తెలియదు. ఆయనకేం చెప్తాడు? ఈనాటి క్రైస్తవులకే దేవుడు ఎలా చేయమని తెలియదు తెలుసా? అది చేయమని ఏమంటే అతను దేవుడు ఏం చెప్పాడు? అనేక మంది స్వస్థపరిచిన దేవుడు చెప్పాడు. ఆ 12 మందిని పిలిచి వెళ్ళి ఏం చేయము? ప్రతి ఊరిని మీరు డ్యాన్స్ చేయండి, ప్రతి ఊరికి సభలు పెట్టి ఇదిగో అలాంటి వాడిని రెచ్చగొట్టిన దేవుడు చెప్పాడా? ఈరోజు చాలా మంది వేయలేక కారణం ఏం చేస్తా? నువ్వు చేస్తున్న స్తుతి ఆరాధన వ్యయముగా ఉంది దేవుడికి లేదా? అనేక మంది దేవుళ్ళకి వచ్చేవారు కదా. అనేక మంది మతాలు కాదు దేవుడు మార్చమని, హృదయాలు మార్చమని చెప్పారు.
మతాలు మార్చి వాళ్ళ పేర్లు మార్చమని దేవుడు చెప్పలే, వారి భవిష్యత్తులు మార్చమని దేవుడు చెప్పాడు. అంతేగాని నీలాగా మతాలు మార్చే దేవుడు కాదే. ఆనాడు చూసుకుంటే సువార్త చేస్తుంటే అనేక మంది వచ్చి మారు మనసు పొంది దేవుళ్ళకి వచ్చేవారు కదా. ఈరోజు దేవుడు నమ్ముచ్చిన వారే అనేక మంది మారిపోతున్నారు. ఏం చేస్తా ఈ రోజు ఉన్న కండిషన్ బట్టి అనేక మంది దేవుడు నమ్ముకున్న అనేక మంది దేవతలు నమ్ముకున్న వారు దేవుడి దగ్గరికి వచ్చేవారు అంటే ఈరోజు చూసుకుంటే దేవుడు నమ్ముకున్న వారే మారిపోతున్నారు. ఏం చేస్తా ఈ రోజు ఉన్న ఆరాధన చాలా భయంకర ఘోరంగా లేవా. దేవుడు నమ్ముకోవాలంటే బట్టు బాధ్యులు దేవుడికి ఏది అడ్డులేదమ్మా, నీ పాపమే దేవునికి అడ్డు అని దేవుడి దేవుని యొక్క వాక్య ప్రకారంగా నా ప్రాణం దేవుడిని నమ్ముకునే మౌనంగా నేను ఆయన వల్ల నాకు నిరీక్షణ కలిగించున్నది, నిరీక్షణ కలిగించిన ఎవరి వల్ల దేవుని వల్ల నాకు నిరీక్షణ కలిగించున్నది. నా ప్రాణం దేవుడిని నమ్ముకుంది. తినుటకు తాగుటకు ధరించడానికి గుడ్డులకు ఏ మాత్రం దేవుడు నాకు కొదువు చేయనే చెడు చేస్తానా, ఏ మాత్రం దేవుడిని కొదువు చేయడు. ఏం చేస్తా నా ప్రాణం దేవుడిని నమ్ముకుంది. అన్ని వదిలేవలేక నిన్ను కాదు అన్నవాడిని ఇంకా ఎవరైనా చూడకూడదు. చూడొచ్చా, నిన్ను కాదని వెళ్ళిపోయిన వాడి ఎందుకు వెలకింకా ఏం చేస్తా దేవుడిని ఆశ్రయించు, అదే నీకు సహాయం. నిన్ను కాదు అని నేను మోసం చేసి నిన్ను మాయపరిచి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాడి మీద నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఈరోజు చాలా మంది చూడండి ఎవరు చేస్తా ఎవరైనా మనం మోసం చేసి వెళ్ళిపోయానుకో నువ్వు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచన వెళ్ళిపోతావు. అది బాగానే ఉంటాడు, ఆ బాగానే ఉంటుంది, అందరూ బాగానే ఉంటాడు. నువ్వు ఆలోచించి నీ ఆరోగ్యాన్ని ఏం చేసుకున్నావు, నాశనం చేసుకున్నావు. ఏం చేయాలి, ఎవరైతే నీకు కాదు అయిపోయాడు నిన్ను మళ్ళీ అనుకున్న దేవుడు చేస్తాడు. చేయడా నువ్వేం చేయాలి, నిన్ను కాదు అని వెళ్ళిపోయి నీకన్నా గొప్పవాడిని నీకన్నా బెటర్మెంట్ పెట్టుకుని వెలిగిందో వాడికన్నా నువ్వు గొప్పవాడికి ఎదగాలని నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా. ఎవడో మోసం చేసి ఎవడో మోసం చేసి తాగుతూ తిరిగావనుకో నీ జీవితం నాశనం అయిపోతున్నావు, కానీ నువ్వు బాగుపడతావా. ఏం చేయాలి, నిన్ను కాదు అన్నవారి అంతే నువ్వు తల ఎత్తుకున్న వారికి అంత తిరగాలి. దేవుడిని ఆశ్రయిస్తున్నావు. చేయడా నా ప్రాణం దేవుడిని నమ్ము, లోకాశం నమ్ముకోలే, దేవుడిని నమ్ముకుని కనుక నాకు దేవుడే తోడి. చావైన బ్రతికైన దేవుని కొరకే మనం నిలబడాలి. దేవుడిని ఆశ్రయించు, ప్రాణం నమ్ముకుని దేవుడు నమ్ముకును. ప్రతి దాంట్లో దేవుడు నమ్ముకున్న కనుక యెహోవాను ఆశ్రయించు. నీ భర్త యందు సమాధానం కలిగి ఉన్నావు. నీ భర్తను ప్రేమించడం మొదలుగా దేవుడు నమ్ముకున్నామంటే మౌనంగా ఉండాలి. నీ భర్తని కొట్టినా తిట్టినా హింసించినా ద్వేషించినా పొమ్మన్నా ఏం చేసినా ఏమనలే మౌనంగా నీ మౌనం చూసి నీ భర్త మారాలి. ఆ రీతిగా దేవుని ఆశ్రయించున్నావు. ఈరోజు చాలా మంది భర్తకి ఎదురు చెప్పేస్తారు, భర్తను తిట్టేస్తారు, భర్త చేయమన్న పనులు చేస్తాం అనేది చెయ్యొద్దని పనులు చేస్తారు. ఇంకా దేవుని నమ్ముకొని ఏం ప్రతిఫలం ఉన్నా భర్త చేయమంటే చెయ్యి, మానేంటి మానే. ప్రార్థన కూడా అంతే, భర్త ఆజ్ఞ లేదు నువ్వు ప్రార్థన కూడా రాకూడదు. రావచ్చా, ఎందుకు నీ భర్త ఎలాగొంటేనే ప్రార్థనకి రా, లేదంటే రాకు. ప్రార్థించు, నీ భర్త నేను మళ్ళీ పంపేది దేవుడు చేస్తా. చేయడా దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏం చెప్తామా, నా ప్రాణం దేవుడు నమ్ముకుని మౌనంగా ఉండాలి. ఎందుకు నీ ప్రాణం దేవుడు నమ్ముకుని మౌనంగా ఉండాలి. దేంట్లోనైనా నీ చుట్టూ వారు నీకు అల్లరిగానే చూపిస్తున్నాను, మౌనంగా ఉండాలి. దేవుడు నమ్ముకున్న తర్వాత ఆమె మారిపోయింది అని చెప్పాలి. ఎప్పుడు చూసినా ఇరుగు పొరుగు వారితో గొడవలు ఆడుతూనే ఉండదు, ఎప్పుడు చూసినా భర్తను కొడుతూనే ఉండదు, ఎప్పుడు చూసినా వారి మీద వీరి మీద యుద్ధం చేస్తూ ఉండదు. ఎప్పుడైతే దేవుడు నమ్ముకుందో ఆమె ప్రాణం ఏమైపోయింది, మౌనంగా అయిపోయింది. అప్పగా పలానా మాట అన్నే ఆమె మీదకి లేచేవాడు మరేమో, కానీ ఆమె ఎవరి మీదకి లేకనేస్తా ఆమె ఏం చేస్తుంది, అన్ని వదిలేసి దేవుని ఆశ్రయించింది. నువ్వు కూడా అంతే. ఈరోజు చూడండి చాలా మంది దేవుని ఆశ్రయించే వాళ్ళు చాలా మంది రోజు ఉన్నారు. బైబిల్ పట్టుకున్న వారు ప్రార్థన చేసేవారు. అది అనుకుంటారు చాలా మంది ఏమనుకుంటారు, వీడంటే బైబిల్ పట్టుకున్నాడు ఏం చేయాలనుకోండి. అది అన్ని చేయగలడు, కానీ అన్ని మానేసి దేవుని నమ్ముకున్నాడు. దావీదు ఏం చేయలేక కాదు, అన్ని చేయగలడు, కానీ ఏమన్నాడు దేవుని నమ్ముకున్నాడు కనుక ఏమన్నాడు మౌనంగా ఉన్నాడు. నువ్వు కూడా అంతే, దేవుని ఆశ్రయించు. దేవుడు నమ్ముకున్న తర్వాత అన్ని వదులుకోవాలి. దేవుడు నమ్ముకున్న తర్వాత అన్ని మానుకోవాలి. దేవుడు నమ్ముకున్న తర్వాత అన్ని వదులుకోవాలి. దేవుడు కావాలి, లోకం కావాలంటే దేవుడితో లోకం నడుస్తా ఉంటే లోకంతో లేకపోతే దేవుడితో అంతే. దేవుడు కావాలి, లోకం కావాలంటే రెండు పని చేస్తాయా. చాలా మంది లోకంలో నడిచి దేవుడు వదిలేస్తారు, వదలరా. చాలా మందికి ఎప్పుడు తెలుసా, గాయపడిన తర్వాతే దేవుడు లేస్తుంది.
లోకంతో, స్నేహాలతో, ప్రేమతో, బంధుత్వంతో, అనేకమైన రీతులతో నడిచి మన జీవితం చాలా పాడు చేసుకుంటాం. అందరూ త్రోసేసిన తర్వాత, ఒక గాయం తగిలిన తర్వాత మనకు తెలుస్తుంది మన దేవుడి ఏంటి మనకి కదా. చాలా మంది హృదయాలు కఠినంగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి, కన్నీటితో రోధిస్తున్నాయి. దేనికి? వాళ్ళు ఏమైపోయి రోజు మోసపోయి చాలా విత్తున్నారు. దేవుణ్ణి వదిలేసి లోకంలో తిరిగి జీవితాలు పాడైపోక ఎంతో మంది దేవుని ఆశ్రయించారు. దేవుడి కాదని లోకంలో తిరిగి వాళ్ళ జీవితం నాశనం అయిపోయిన తర్వాత, వాళ్ళ భౌతిక నాశనం అయిపోయిన తర్వాత, వాళ్ళ అనేకమైన మార్గాలు పడిపోయిన తర్వాత, చీకట్లో పడిపోయిన తర్వాత వాళ్ళ జీవితం తెలుసుకుని దేవుడి దగ్గర చేయని వాళ్ళు లేరా? నీవు కూడా గుంపులో ఉన్నావా? దేవుడి ఎంతకరా ఒక్కసారి నా ప్రాణం దేవుని నమ్ముకుంది, చావైనా బ్రతికైనా ఆయన కొనకి, ఆయనతో నడుస్తా. ఎంతమంది గురించి సనుకుని చౌకైన పన్నా అది అభ్యర్థికులు సమాధానం ఇవ్వాల్సిన పని ఉన్నా ఎందుకు నువ్వేంటో నీ రీతి ఏంటో దేవుని తెలిస్తే చాలు. ప్రభు ఆయన వాక్య ప్రకారంగా ఆయన అంటున్న మాటను బట్టి నేను 6వ వచనం, ఆయన ఆశ్చర్యము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయన నేను కదిలింపబడను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు రక్షణ ఆయుధమై ఉన్నాడు, అంటే సమాధానం ఇచ్చే దేవుడే అయినాడు. ప్రభు యేసు క్రీస్తు ప్రకారంగా ఆయన నాకు ఆశ్రయ దుర్గము, ఆయన తప్ప నీకు ఆశ్రయ దుర్గం అనేది ఏది కూడా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవము ఆయనే. ఒంటరి వేళలో నాకు తోడుగా ఉన్నవాడు ఆయనే. చీకటి బ్రతుకులు నివసించినప్పుడు తోడుగా ఉన్నవాడు ఆయనే. నాకు ఆశ్రయ దుర్గం ఆయనే. నా ప్రాణానికి ఆయనే నాకు ఆధారం ఇచ్చాడు. ఈ ప్రాణమే వ్యర్థము, నా జీవితం వ్యర్థము, నాకు చావేసింది అనుకున్నప్పటికీ నా ప్రాణానికి ఏమిచ్చాడు దేవుడు? మంచి స్వాచ్ఛము దేవుడు ఇచ్చి మళ్ళీ నన్ను పైకి లేవనెత్తాడు. నా ప్రాణానికి ఆయన ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు. నా ప్రాణానికైనా ఆశ్రయం ఇచ్చాడు. ఏ ఆశ్రయం లేక, ఏ పొందు లేక, ఏమైనా లేక, ఎవరోని ఏమేమి లేక, నీకేమీ లేక బ్రతుకుచున్నావా అని నీకు ఆశ్రయం ఇచ్చాడు. అంటే అన్ని దేవుడు ఇస్తాడు. ప్రార్థించి దేవునికి అన్ని ఇస్తాడు. మనుషులు నమ్ముకుని మోసపోతున్నాడేమో, దేవుని నమ్ముకున్నవాడు మోసపోని ఎవరు కూడా లేనే లేదు. ఆయన చేపట్టుకున్నాడు. ఒక్కసారి మనిషి నమ్ముకుని ఆధారపడి ఎవరు డబ్బులు ఇస్తాడు, ఎవరో ఏది ఇస్తారని గుడ్డిగా నమ్మినుకోనుకో నేను మోసం చేస్తానేమో. దేవుడు మోసం చేస్తారా? వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన మాట ఇచ్చినట్టు నెరవేరుస్తాడు. నా తండ్రి ఎంత అనేకమైన అద్భుతమైన కార్యాలు ఉన్నాయని తెలుసుకుంటా. మనుషులు నమ్ముకున్నవాడు మాట వాళ్ళకే నమ్మకలేదన్నా, చేసేదాకా నమ్మకలేదన్నా, వాళ్ళు ఇస్తానంటే ఇచ్చేదాకా నమ్మకలేదు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన అంటున్న మాటల ప్రకారముగా ఆయన ఆశ్రయము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట, ఆయన నేను కదిలింపబడుచున్నాను. ఆయన తప్ప నేను కదిలింపబడిన వాడు ఎవరు లేనే లేదు. నా ప్రాణానికి ఏం తీశాడు? శాంతి ఇచ్చాడు, నాకు సంతోషం ఇచ్చాడు. ఆయన గుడారం మీద అతిథిగా ఉండేస్తా పరిశుద్ధమైన వాడే. ఆయన గుడారం మీద అతిథిగా ఉండలేని వాడు, అబద్ధాలు వాడు, మోసాలు చేసిన వాడు, ఎదుగు అర్థమైనవాడు, తిరిగిన వాడు, నా పనికి రాడు. ఎవడైతే ఇదిగో కథలకి నిత్యం నిలబడాలంటే నువ్వు మౌనంగా ఉండాలి. ఎవడైతే నీ మీదకి లేచినా వాడిని ప్రేమిస్తున్నావో, ఎవరు నీ మీద నిన్ను చేసినా, నీ దేవుడు నమ్ముకున్నా కనుక నేను ఎంతమంది పాడు చేసినా వాడిని బాగు చేస్తున్నావు అనుకో, దేవుడిని అందరినీ ఎప్పటికో కలిస్తారా? నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే అనేకమైన జీవితాలు మార్చాడు. నీవే కాదు, తోటి వాడిని కూడా మార్చాడు. నువ్వు బాగుంటమే కాదు, ఎదుటివాడు బాగుండకుండా కోరాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నా ప్రాణం దేవుడిని నమ్ముకుని కనుక ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నామంటే ఏం మాట్లాడు, ఎవడో మనిషి దగ్గర మాట్లాడు, దేవుడి దగ్గరే మాట్లాడతాడు. దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు సమస్తము, దేవుడే నాకు అన్నీ. దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. నువ్వు ఎన్ని చేస్తున్నా, ఎన్నిసార్లు పుట్టినా, ఎంత ఏడిపించినా, ఎన్నిసార్లు తోసేస్తున్నా అది ఇంకా అలాగే ఉన్న కాలు చేస్తా. అది దేవుని నమ్ముకున్న కనుక అలాగే ఉంటాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా 7వ వచనం, నా రక్షణకు, నా మహిమకు దేవుడి ఆధారము, నా బలమైన ఆశ్రయము, నా ఆశ్రయము దేవుని యందు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆశ్రయం ఎక్కడ? దేవుని యందే ఉన్నది. నా బలముకి ఏమైనా దేవుని యొక్క ప్రకారం, నా బలమైన ఆశ్రయము, నా రక్షణకు మహిమయు దేవుడే ఆశ్రయము. నా దేవుడి నాకు ఆధారము, నా దేవుడి నాకు ఆశ్రయము, నా దేవుడి నాకు తోడు, నా దేవుడి నాకు అన్ని ఇస్తాడు. దేవుడా నా దేవుడు అంటే మంచివాడు.
నా దేవుడు నా దేవుడు నా దేవుడు. ఇంకా దేవుడు తలంపు తప్ప ఏ తలంపుని ఎక్కడికి రానిషా దేవుడు 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 దేవుడు. ఏం చేస్తాడు దేవుడు అంటే అన్ని చేయగలడు. నీ దేవుడు వల్ల ఏమి లాభం అంటే అన్ని లాభాలే. దేవుడు నమ్ముకోవడం వల్ల ఏమి నీకు ఏమొస్తాయి అంటే అన్ని వస్తాయి. ఏమొస్తాయి? మంచి ఆరోగ్యం వస్తుంది. దేవుడు నమ్ముకుంటే ఆస్తి అంతస్తు కార్లు బంగారు వస్తుంది. దేవుడికి మంచి ఆరోగ్యం వస్తుంది. దేవుడికి నమ్మకం కాక దేవుడు నమ్ముకున్న వాడికి ఎటువంటి జబ్బు కలిగిన దేవుడు బాగు చేస్తాడు. చేయడా కుళ్ళిపోయిన శవాన్ని దేవుడు లేపాడు. ఎవరిని? లాజరు. శవం కుళ్ళిపోయింది, గుంపు పడుతుంది, స్మెల్ వస్తుంది. అయినా దేవుడు ఏం చేస్తాడు? ఆయన బలమునిచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? కుళ్ళిపోయిన శరీరం మళ్ళీ సువాసన వచ్చేలా చేస్తుంది. నువ్వు కుళ్ళిపోయిన వారిగా ఉన్నావు అంటే పాడైపోయి ఉన్నావా? ఆయన బలము దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేశంలో కానా దేశంలో ఆ పెళ్లికి వెళ్తే అందరూ ఎందుకు తల దించుకునేక పెళ్లి కుమార్తె పెళ్లి యొక్క ఇంటి యజమాని ఏం చేశాడు? తల ఎత్తుకున్న వారిగా తీసేది. అది ఇస్తాం. ఇంటికి వెళ్ళగానే ద్రాక్షరసం అయిపోయిందంటే నీరు తప్ప ద్రాక్షరసం ఏదన్నా బంధువులు ఎందుకు తలదించుకోలేము, వచ్చిన వాళ్ళని తలదించుకోలేము. బాధపడుతున్న వాడు ఏం చేస్తాడు? బాధ నుంచి దేవుడు లేపేం చేస్తాడు? తల ఎత్తుకున్న వారిగా చేస్తాడు. నీ ఇంట్లో అన్ని అయిపోయినా దేవుడు అన్ని చేస్తాడు. ఎవడా? ఇంకా దేవుడు మాట్లాడుచున్న మాట, ఆయన ఆశ్రయం నా రక్షణకు, నా మహిమకు, నా దేవుడి ఆధారము, నా బలమైన ఆశ్రయదాయకము, నా ఆశ్రయమైన దేవుని యందు ఉన్నది. జనులను ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచుడి, ఆయన సన్నిధి మీద హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయమైన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు ఏముంచుడి? నమ్మకం ఉంచుడి. ఎవరి యందు? దేవుని యందు నమ్మకం. ఎవరైతే దేవునికి నమ్మకం ఉంచారో వారు ఆశ్రయించబడదు. ఎవరైతే దేవుడి దగ్గర నమ్మకం ఉంచారో వారు దీవించబడదు. నీకు నమ్మకం? నమ్మకమైన నా దేవుడైనా నమ్మి ప్రార్థించు. నమ్మకంతో దేవుడిని నమ్మడించు. మనుషుని నమ్మకంతో దేవుడిని నమ్మాలి. నా ప్రాణం ఎవరు నమ్మాలి? దేవుడిని నమ్మాలి. దేవుడు నమ్ము. మనుషుని నమ్ముకున్న వారు పడిపోవడం, దేవుడు నమ్ముకున్న పడిన వారు ఎవరు కూడా లేనే నేను చేస్తా. ఆయన లేపే దేవుడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ నివాసంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా దేవుడు నీకు వస్తాడు. రాడా? ఆయన ప్రభు ఆయన యేసు క్రీస్తు. నీకు నాకు దేవుడు ఏమైనా తోడై ఉన్నాడు. దేవుని నమ్ముకో, దేవుని ఆశ్రయించు. నా ప్రాణం దేవుడిని నమ్ముకుంది. నేను దేవుడిని నమ్ముకున్నా కనుక నాకు ఏ కొదువు దేవుడు రానవడు, ఏ లేమి దేవుడు రానవడు. నేను దేవుడు నమ్ముకున్నా కనుక నాకు ఏమి కూడా కొదువు దేవుడు లేదు. అవునా? యేసయ్యా నిన్ను కాదని లోకంలో తిరిగాను ప్రభు. యేసయ్యా నిన్ను కాదని అటు తిరిగాను ప్రభు. యేసయ్యా నిన్ను కాదని నా జీవితము లోకానికి బాని చేశాను ప్రభు. యేసయ్యా నిన్ను కాదని ప్రభు ఇదిగో బంధువుల దగ్గరికి వెళ్ళాను, నిన్ను కాదని స్నేహితులు తిరిగాను, నిన్ను కాదని అటు తిరిగాను ప్రభా. ఎంతో నా బ్రతికి తెలుసు ప్రభా, నా ఇల్లు తెలిసింది ప్రభా. ఇదిగో ప్రభా నా బలం నా చూపు అందరూ నన్ను వాడుకున్నాడు. నా బలం పోయిన తర్వాత నన్ను ఎవరు కూడా చూడనే. నీ బలం చూపు నీ బంధువులు స్నేహితులు అందరూ వాడుకుంటారు. వాడు కూడా నీ బలం పోయిన తర్వాత నిన్ను చూసి ఎలా ఉన్నారో పలపించేవాడు రా. చాలా మంది వేస్తున్నారు, ఏడుస్తున్నాను. ఏంటి ప్రభు నా జీవితం ఎలా అయిపోయింది? ఇక దేవుడు మాట్లాడుచున్న జనులు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచు ప్రభు. ఆయన యందు నమ్మకం ఉంచు. ఇలా చాలా మంది మనిషి మీద నమ్మకం ఉంచి పాడైపోయి చాలా మంది ఉన్నారు లేదా? వాళ్ళు నమ్ముకుని గుడ్డిగా వ్యాపారాలు చేసి, వాళ్ళు నమ్ముకుని గుడ్డిగా నడిచి గోతుల్లో పడిపోయి, చీకట్లో పడిపోయి, ఇదిగో అంత పోయిన తర్వాత దేవుడు నడిచిన దేవుడు వదిలేసి ఆయన నమ్మి ఏళ్ళు నమ్మి దేవుడి మాటలు మానేసి ఆరు మాటలు ఏళ్ళ మాటలు నిలిచి ఎంతో మంది పాడైపోయి. ఎప్పుడైనా దేవుడిని నమ్ముకుని చాలా మంది కన్నీటితో రోధిస్తున్నారు. కష్టాల్లో నష్టాల్లో దేవునికి తోడై, వ్యాధి బాధల్లో దేవునికి తోడై ఉంటాడు ప్రభా. చాలా మంది దేవుడు నమ్ముకో. ఇక దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధి మీ హృదయమును కుమ్మరించుడు. ఏమన్నా? ఆయన సన్నిధి మీ హృదయమును కుమ్మరించుడు. హృదయంలో బాధ, హృదయంలో శోధన, హృదయంలో బాధలు ఎవరు చెప్పుకో తెలియక, ఎవరు చెప్పుకున్నా మన హృదయంలో కన్నీరు తుడిచేవాళ్ళు. ఈ హృదయం బాగా రోడముగా నిండిపోయింది, బలముగా తెలుసుకుపోయినా నచ్చినావా? దేవుడి దగ్గర ఆయన సన్నిధి నీకు విశ్రాంతి దేవుడికి అలాగేస్తాను. కలిగేనా? బాధ ఏంటి ప్రభా? ఏంటి ప్రభా నీకు బాధలు? ఏంటి ప్రభా ఇది దుఃఖాలు? ఏంటి ప్రభా అన్ని కష్టాలు నాకే రావాలా? ఎన్ని బాధలు నాకే రావాలి? వదిస్తున్నావా? నీ హృదయం దేవుని వైపు చూచి విశ్రాంతి దేవుడికి అలాగే చేస్తున్నా. షేడా
చాలా మంది ఏడుస్తున్నారు. ప్రభా నీ ప్రార్థనకే వస్తాను ప్రభా, ఏంటి కష్టాలు ప్రభా, నీ ప్రార్థనకే వస్తాను, ఏంటి ఇబ్బందులు, నీ ప్రార్థనకే వస్తాను, నిన్నే వెంబడిస్తాను, నీవే కొరకే ఉన్నాను, అన్ని వదిలేసి లోకం చూడక, లోకం వైపు చూడక, బంధువులు కాక ఏమి కాక నిన్నే నమ్ముకున్నాను ప్రభా, ఏంటి సిద్ధనుకున్నావా, భయపడదు. ఎంత ఏడిపించాడో అంత నవ్విస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు వేసి ఏడిపించింది? ఆయన ఒక్కసారి నేను పడగొట్టాడంటే ఎంత పైకి ఎత్తుందో తెలియదు, తెలుసా? పడిపోయినప్పుడు నీకు తోడు ఎవరు లేడు, హాస్పిటల్ ఉన్నప్పుడు నీకు తోడు ఎవరు లేడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు నీకు తోడు ఎవరు లేడు, నష్టాల్లో ఉన్నప్పుడు నీకు తోడు ఎవరు లేడు, అప్రమాదంలో పడిపోయి రోడ్డు మీద పడిపోయినప్పుడు నీకు తోడు ఎవరు లేడు, ఉన్నాడా? అప్పించిన వచ్చి నీ మీద రంకెలేస్తున్న కేకలేసి నిన్ను అలర్ట్ చేసి కొడుత వచ్చి తిట్టి నీ బిడ్డలు బయటికి లాగేసి ఇల్లు ఖాళీ చేసి అని వర్షంలో ఎన్నో నిలబెట్టినప్పుడు ఎవరికి తోడున్నాడా? నీ హృదయం దేవుడి మీద వచ్చును, ఆయన నీ మీద కుమ్మరిస్తున్నాడు. ఏం కుమ్మరిస్తున్నాడు? ఆయన ఎదలేని దేవుడి మీద కుమ్మరిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యొక్క సహోదరి పెళ్ళే కదా, నాకున్న గదిలో కూర్చోబెడతామని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఉన్నాడా? ఆయన ఏమంటే నాకేంటి, నేనంటే చాలా స్వార్థాలు ఈరోజు. నాన్న పెట్టలే కదా రోడ్లు పాలైపోరు, నాన్న పెట్టలే కదా అప్పులు పాలైపోరు. ఇదిగో నాకున్న దాన్ని తీసి వాళ్ళ అప్పులు తీర్చి వాళ్ళు ఇప్పటి నుంచి మంచిగా నిలబెడతామని వాళ్ళు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నీ సహోదరు ప్రేమిని వదిలిపెట్టిన దేవుడి ప్రేమిని వదలదు, నీ బంధువుల ప్రేమిని వదిలిపెట్టిన దేవుడి ప్రేమిని వదులుతుందా? ఇలాంటి మనుషులు నువ్వు సంపాదిస్తే అందరూ నీ వారే, ఆ సంపాదన నష్టంలో ఉంటే నీ అన్నవారు నీ పగవారు అవుతారు. అవునా? సంపాదిస్తూ కూడా చూస్తారు, సంపాదన లేకపోతే చూస్తారు. నేను ఇదిగో నీకు ఐశ్వర్యం ఉంటుందిగా చూస్తారు, ఐశ్వర్యం లేకపోతే చూస్తారు. నేను ఇంటి బంగారం ఉంటుందిగా చూస్తారు, ఇంటి బంగారం లేకపోతే కూడా చూస్తారు. మనిషి ఉన్నప్పుడే కదా, మనిషి లేనప్పుడు తెలవాలి మనిషి. ఈరోజు చాలా మంది ప్రియమైన బిడ్డలు, చాలా మంది యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడబట్టి అల్పైన వారు వట్టి ఊపిరైనారు, గడిగిన వారు మాయా స్వరూపమైనారు. మాయా స్వరూపమైన మాయా స్వరూపమైన చాలా బట్టి వేసుకుని దేవుని ప్రార్థన చేస్తారు, కానీ దేవుడిని చేయడానికి దేవుడిలాగా కనికరమైన హృదయాలు లేవాలకి, దేవుడిలాగా సహాయం చేసే గుణాలు లేవాలకి, దేవుడిలాగా ప్రేమించడం తెలియదు, దేవుడిలాగా సహాయం చేయడం తెలియదు, దేవుడిలాగా ఇదిగో పైన వాళ్ళు లేపడం తెలియదు. ఎప్పుడు చూసినా ఏం చేస్తారు? ఆయన పాలు చేయాలి, ఈయన పాలు చేయాలి, రాస్తున్నాడు, ఆయన రాస్తున్నాడు, నేనే బాగున్నాను అనుకున్న దేవుడి పనికి అన్నాడు పనికి ప్రదర్శనా. నీ స్వార్థం కాదు, ఎదుటి వాళ్ళకి స్వార్థం కూడా చూడాలి. ఇక దేవుడు అంతగా గనులైన వారిని ఏం చేస్తున్నాను? హెచ్చించే వారిగా దేవుడు చేస్తున్నాడు. ఆయన సహాయంగా దేవుడికి తోడయ్యున్నాడు. చాలా మంది జీవితాలు పాడైపో ఎందుకు కారణం చేస్తా? దేవుని కాదని, దేవుడు మాట మానేసి మాయ మాటలకు లోబడిపోయి, మాయ స్వరూపులకు లోబడిపోయి, మాయ దేవునికి లోబడిపోయి, మాయ సంఘానికి లోబడిపోయి, మాయ సభకి లోబడిపోయి ఏమైపోయారు? జీవితాలు పాడు చేసుకుని దేవుడి ఆశలు తోడుకుపోయిన చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏంటో తెలియదు, మాయ మాటలకు లోబడిపోయి దేవుడి మాట లేక ఇదే దేవుడు వాక్యం అనుకుని చాలా మంది మోసపోయిన చాలా మంది లేరా? దేవుడు ఎంతకాలం మీరు దౌర్జన్యం చేస్తున్నారు, ఎంతకాలం మీరు దౌర్జన్యంగా సంపాదించుకుంటారు? మీకగా అంటే మీ మాట ఈ మనుషులు వీరు సంపాదించేసుకున్నారు, కానీ వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తలే. ఇదిగో ఎవరైనా కానీ చేయాల్సి ప్రార్థన చేస్తున్నారా? పాలకుల కోసం చేస్తున్నారు, దశంభాగాల కోసం చేస్తున్నారు, ఇదిగో స్వాంసల కోసం చేస్తున్నాడు, కానీ స్వస్థత కోసం చేస్తున్నారు. ఎవరన్నా దేవుడు ఏం చెప్పాడు? వాక్యం అంటే పాలకుల కొరకు కాదు, స్వచ్ఛమైన స్వరూపం. నేటి స్వరూపం వాక్యం సెలవిస్తుంది. ఎక్కడికి వెళ్ళడానికి వాక్యం చెప్పాలంటే ఇదిగో ముందే చెప్తున్నారు, ఎందుకు పాలకుల వారి, ఇంత దశంభాగం వారి, ఇదిగో మాకు వారికి ఇంత ముందుగా మీరు మమ్మల్ని బుక్ చేసుకోవాలి, మాకు మంచి వడ్లు అవ్వాలి, లేదా అదవ్వాలి, ఇదివ్వాలి, క్వారెంట్ల మీద ఆహారం అంతా మీదే, ఇదిగో ఆ తినిమించను తిండి కూడా అని చెప్పేస్తాను. మొదటిగా దేవుడు అంటున్నాడు, ఎలాగేం లేదు దేవుని యొక్క వైపుగా గనులైన వారు మాయా స్వరూపులు. ఎవరమైనా మాయా స్వరూపులు. దేవుడు వాక్యం చెప్పడానికి డబ్బులా? దేవుడు ప్రార్థన చేయడానికి డబ్బులా? దేవుడు ఎక్కడ డబ్బిచ్చి వాక్యం కోరుకున్నాడా?
దేవుడు ఎక్కడైనా ప్రార్థన చేయడం ప్రార్థన తీసుకున్నాను చెప్పాడా? ఏం చెప్పాడు? వాళ్ళు స్వస్థపరచము, నేను నిన్ను పోషిస్తాను. వారికి స్వార్థ చెప్పము, నేను నిన్ను నడిపిస్తాను. దేవుడు చెప్పాడు చెప్పదా? తల్లి తండ్రి స్వార్థ చేశారేమో కానీ ఎక్కడ పానికి ఆశ్రయించి మైండ్ తెలిసిపోతుంది. పానికి ఆశ్రయించే బలం అయితే ఏ శరీరంలోనే దేవుడు ఏం చేస్తాడు? నేను నిలబెట్టింది దేనికే? సంపాదించుకోవడానిక, వెండి బంగారం సంపాదించుకోవడానిక, డబ్బు కాదు. నీకు నా ఆత్మ ఎందుకు చేస్తా? అనేకమైన వ్యాధిగ్రస్తులు స్వస్థపరచడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. నా తల్లి హస్తములు, దేవుడి హస్తం నుంచి అనేకమైన రోగస్తులు దేవుడు స్వస్థపరిచాడు, అనేకమైన లేపాడు, అనేకమైన మంది జీవితాలు మార్చాడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన నా తల్లిని అబ్రాహాముని ఎలాగైతే పిలిచాడు అదే రీతిగా నా తల్లిని పిలిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. బంధువుల వైపు చూడలే, స్నేహితుల వైపు చూడలే, లోకాశల వైపు చూడలే, ధనం వైపు, వెండి బంగాళ వైపు ఏమి ఆశ్రయించలే. ఒకటి నా దొరకము, నా దేవుడి నాకు నన్ను నమ్మిన వాడు లోకములో పేదవాడు వచ్చేమో పరలోక రాజ్యంలో నిత్య స్వరూపవాదుడు. లాజరేమేడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమేడు? పేదవాడు 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 పేదవాడు, దరిద్రుడు ఏమీ లేని వాడు అనుకున్నాను. అన్ని ఉన్నవాడు ఎక్కడ? నా దేవుడి రాజ్యంలో. ఇది ఎంతకాలము? కొంతకాలమే. కళ్ళు మోస్తే మళ్ళీ మాయమైపోతాయి. మాయమైపోవా? దేవుడు నిత్య స్వరూపం. దేవుడు దేవుడు మాట్లాడుతున్న మాట్లాడతారు. అల్పులైన వారు బట్టి ఊపరి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూప త్రాసుల వారందరూ తేలిపోదురు. దేవుడి మహిమ కలుగును గాక. వచ్చింది ఏ రోజుంది? తీర్పు రోజు ఒకటి ఉంది. ఎవరింటి వారు, ఎవరు దేవుడి బిడ్డలు, ఎవరు దేవుడి కుమారులు, ఎవరు స్వార్థకులు, ఎవరు అబద్ధికులు, ఎవరు దేవుడు ఏర్పరచుకున్నారో, ఎవరు మనిషి ఏర్పరచుకున్నారో స్వార్థ స్వరూపమైన తీర్పు దేవుడు నిరూపిస్తున్నాడు. నిరూపించిన వ్యవసాయం చేస్తున్నప్పుడు చూడండి, పంట చేలో ఉన్న చూపు మనకి ప్రతిది కూడా ఒడ్డుకి కనబడి ప్రతి దాంట్లో కూడా ఒడ్డుగా ఏమో బియ్యం గింజేమో అందరూ కొంటాం. కానీ కోత కోసిన తర్వాత గాల్లో ఎదగలి వేస్తున్నప్పుడు ఏది పొట్టు ఏది కొట్టి గింజనదో మనకి అప్పుడు తెలుస్తుంది కదా. నువ్వు కూడా దేవుడి గాలి వేస్తున్నప్పుడే నువ్వు వ్యక్తి వాడు తెలుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఉన్నాడు ప్రతి దాంట్లో. దేవుడికి అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఏడిపించిన వాడిని దేవుడు నవ్విస్తున్నాడు. ఎందుకు ఏడుస్తుంది? ఒకని ఏడిపించి ఒక నవ్వు మంచిది కాదు. ఇక దేవుడు మాట్లాడుచున్న వాడు బలత్కారనందు నమ్మకం మంచిది, దోచుకున్న వారి యొక్క గర్వపడిపోయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేస్తారమ్మా? బలత్కారం నమ్మకం మంచిది, దోచుకున్న వారి చేత గర్వపడుకుడి. ఏం చేయకుడి? చాలా మంది దోచుకుని ఇదే మినిస్ట్రీ, ఇదే సంఘాలు, ఇదే మినిస్ట్రీ అంట. మినిస్ట్రీ దేవుడు చెప్పాడు. మినిస్ట్రీ చెప్పడు. ఏం చెప్పాడు? ఇది నా సంఘము. ఈరోజు సంఘాలు మందులు లేవు, మినిస్ట్రీలు. మినిస్ట్రీ అంటే ఏంటి? సంపాదించుకోవడం. మినిస్ట్రీ అంటే డబ్బు. గ్రీకు భాషలో మినిస్ట్రీ అంటే వ్యవసాయం చేసుకున్నట, అంటే ఒకరి మీద సంపాదించుకున్నట, దౌర్జన్యం చేయట. గ్రీకు భాషలో చూసుకుంటే ఇదిగో దేవుడు వాక్యం మాటల ప్రకారముగా గర్విష్టముగా దోచుకున్న వారు చాలా మంది. దేవుడి పేట దోచుకున్న వారు చాలా మంది రోజు. దేవుడి పేట దోచుకున్న వారు చాలా మంది రోజు. చూడండి, చాలా మంది వస్తున్నారు కదా. అయ్యగారు చూడండి, చాలా గొప్ప వారి సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అలా సాయం చేస్తే ఎవరు పేదవాళ్ళు ఉండరా? మంచి ఏసురును కట్టిన సేవకుల దగ్గరికి ఎంతో మంది పేదవాళ్ళు వెళ్తారు. వాళ్ళు చేస్తే సాయం, వాళ్ళు పేదవాళ్ళని తీర్పవా? నువ్వు అంటించే పాంప్లెట్ వచ్చేది 4 కుటుంబాలు కలిగితే బదువా? నువ్వు కట్టే బ్యాంకులకు వచ్చి ఎంతమంది కుటుంబాలు అయితే? ఎన్నో కుటుంబాలు కలిగితే. నువ్వు పెట్టే లైటింగ్లు, నువ్వు పెట్టే డీజేలు, నువ్వు పెట్టే సౌండ్ సిస్టాలకి, నువ్వు వేసే స్టేజ్లకి, నువ్వు పిలిచే స్పీకర్లకి ఇచ్చే ధనము పేదవారికి ఇచ్చేవనుకో వాళ్ళు దేవుడు ఎందుకు సంతోషంగా చెప్పుకోరా? మన సంఘస్థులంట సాయం చేశారంట, మన సంఘస్థులంట ఇదిగో వాళ్ళకి అది చదివించడానికి ఎత్తుకుంటారు. కానీ నీ మీటింగ్లో నీ స్వామి ఏం వస్తాయా?
నువ్వు స్టేజీలు వేసి లైటింగ్లు కట్టి బ్యాక్గ్రౌండ్ కట్టి సౌండ్లు పెట్టి ఆయిగా తీసుకొచ్చి 50 ఇచ్చి ఏగా తీసుకొచ్చి అది చిరించబోద్దు. ఇదిగో రోడ్ల మీద పిచ్చిగా చూడండి, అది సాయం చేసుకోనుకో అది 10 నాలుగు చెప్పుకుంటారు. ఏం చెప్పుకుంటారు? మన సేవకులు సంఘస్థులు అంట మనకి ఏం పెట్టారు? ఆహారం పెట్టారని చెప్పుకుంటారు. అలా చేయి, అది దీపని చెప్పు. దేవుడు చెప్పాడు ఇలా దోచుకోమని దేవుడు చెప్తాడు. చెప్పడా నీకు ఎవరైనా క్వాలిటీ ఇస్తారా? ఆ క్వాలిటీ ఇదిగో నీకు ఇంటికి సరబడి పెంచుకో. తర్వాత ఏం చెప్పు? ఏడు వాడిని దాచిపెట్టు అని దేవుడు చెప్పాడు. అంతేగాని అంత నీ బ్యాంక్ అకౌంట్ వేసుకుని నీ జేబుల్లో పెట్టుకుని నీ ఆస్తిని పెంచుకోమని దేవుడు చెప్పాడు. చెప్పడా నా ప్రాణం దేవుడు నమ్ముకుంది, చావైనా బ్రతికైనా ఆయన కొరకే. ఆనాడు అపోస్తలులైన పౌలు సువార్త చేస్తుంటే అనేకమైన క్వాలిటీ వస్తాయి. ఏం చేస్తా? ఆ క్వాలిటీలో ఏం చేసుకున్నాడు? తనకి తింటానికి తీసుకుని మిగతాదంతా ఇదిగో అలా ఉన్న దగ్గర దాసులకి ఇదిగో ఇది అనేకమైన గ్రామస్తులకి పంచిపెట్టి ఎవరికైతే ఏం లేదో వారందరికి ఇచ్చిన దేవుడు దేవుడి కాక. హల్లెలూయా. దేవుడి పేరు వచ్చిందా దేవుడికే సమర్పించాలి. దేవుడి పేరు వచ్చిందా దేవుడి బిడ్డకే సమర్పించాలి. అంతేగాని నీ లోకల్ వేసుకుంటే నువ్వు సంపాదించుకుంటే ఒక్క రోజుకి ఎద్దొచ్చి ఎలా ఎత్తుకుందో నిన్ను అలా ఎత్తుకోదు. దేవుడు చూపిస్తాడు. సేవకులు చూడండి అనేకమైన వ్యాధుల్లో బానిసలైపోయి చావు బ్రతుకుల్లో పైకి బాగానే ఉంటారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేశం వెళ్ళి అలా వ్యాధిని ఏం చేసుకుంటారు? అక్కడ బాగు చేసుకుంటే కదా. ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా ధనము హెచ్చించిన దాన్ని లక్ష్య పెట్టుకుని బలం అంతది ఒక మారు దేవుడు సెలవిచ్చును 2 మార్లు ఆ మాట నాకు వినబడిన. దేవుడికి మాట్లాడగలిగాక 2 మార్లు దేవుడికి మన మాట వినబడింది. ఏసయ్యా ఏంటి ప్రభా నాకు ఎలా అయిపోతుంది? ఏడుగో రోధించు దుఃఖంతో దేవుడిని వెతికిన దేవుడు తడతానని దేవుడు వాటిని సెలవిస్తుంది. నీకేం కావాలి దేవుడు చేస్తూ, నీకేమి ఇవ్వాలి దేవుడు చేస్తూ, నీకేమిస్తున్నావు సంతోషంగా ఉంటావో, నీకేమిస్తున్నావు ఎంత ఆనందంగా ఉంటావో సమస్తము దేవుడిని తెలుసు కనుక నీ నుంచి ఒక వస్తువు వేరు చేస్తున్నట్టు అది క్షేమం కొరకు. పోయిన దానికోసం ఏడుస్తూ ఉండకు, ఉన్నదాన్ని సరి చేసుకోమని దేవుడు చెప్పాడు. కాదు వెళ్ళిపోయిన వారి కోసం ఏడుస్తున్నామంటే అలాంటి బాగానే తింటాడు, అక్కడ బాగానే ఉంటారు, అది బాగానే ఉంటారు, నీవే పాడైపోతావు. వాళ్ళ కోసం కాదు, నీ జీవితం కోసం చూడము. నీ తల్లి తండ్రిని పోషించమని దేవుడు వాక్యము సెలవిస్తుంది. చాలా మంది తల్లి తండ్రి భారమైపోయి తల్లి తండ్రిని చంపేసి తల్లి తండ్రిని రోడ్డు మీద వదిలేస్తున్నారు. లేదా దేవుడి సేవ చేస్తున్నాను కూడా తండ్రిని కొట్టేస్తున్నారు. దేవుడు ప్రార్థన చేస్తున్నాను కూడా తండ్రి రోడ్డు మీద వదిలేస్తున్నారు. తల్లికి అన్నం పెట్టినవాడు. దేవుని నమ్ముకున్నామంటే తల్లిని తండ్రిని ప్రేమించు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ కొదువు లేదు. ప్రభువు నా ప్రాణం యెహోవాను నమ్ముకున్న కనుక మౌనంగా ఉన్నాను. నేను దేన్నైనా సహిస్తాను, దేన్నైనా హింసిస్తాను, దేన్నైనా భరిస్తాను. ఓర్పు సహనంతో నా ప్రాణం నిర్దేశిస్తా. నా ప్రాణం దేవుడు నమ్ముకుని కనుక ఏదైనా నా దేవుడి నాకు సంతోషమైన కార్యము, నా దేవుడి నాకు సంతోషం, నా దేవుడి నాకు ఆనందము, నా దేవుడి నాకు రక్షణ దొరకము, నా దేవుడి నాకు ఆశ్రయ దొరకమని నువ్వు నమ్ముకుని ఎలా దేవుడు నిన్ను నీ కుటుంబం ఎలా కాల్చి కాపాడి జీవించి ఆశ్రయించి నడిపించబడక అంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు మోకరించుకుని